మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలు కొల్లేకలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రినతని రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయకాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డల నిర్దమకు ఏర్పాటు చేయని దేని వాక్య భాగము త్రిత్వము తరువాతి 18వ వారికి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 27 వచనాలు ధ్యానం చేసుకుందాము. త్రిత్వము తరువాతి 18వ వారికి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 27 వచనంలో ఈ విధంగా రాయబడినవి. ఆయన బయలుదేరి మార్గమున పోవచుండగా ఒకడు పరుగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేయించిన దినాలలో ఒక యవ్వనుడు దేవుని సన్నిధిలో ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా అని ప్రభువుని సంబోధిస్తూ నిత్య జీవానికి కావలసిన సిద్ధపాటు, దానికి కావలసిన స్థితిని గురించి ప్రభు ఎదుట ప్రార్థించిన విధానము. అంటే ప్రభువు తనకు, తన యొక్క ఆలోచనలకు తగిన స్థితిని అనుగ్రహించాలి. అంటే తండ్రి యొక్క ఉద్దేశాన్ని, తండ్రి యొక్క ప్రేమను ఆయన కలిగిన వాడై, ఆ ప్రేమ యందు నిలిచిన వాడై, వాక్యము చేత ఆ యవ్వనస్తుడు ఏదైతే ప్రభు చెంత చేరి ప్రార్థించాడో ఆ ప్రార్థన యొక్క స్థితిని బట్టి ప్రభు అక్కడ తనని మాట్లాడుతున్న సందర్భము. భక్తుడైన మార్కు గారు పరిశుద్ధాత్మ చేత ఈ విషయాలను తెలియజేశారు. కాబట్టి ఆ యవ్వనుడు దేవుని చేత, దేవుని యొద్ద తాను వేడుకున్న విధానము ఏమంటున్నాడు ఇక్కడ? దేవుని యొద్దకు వచ్చి ప్రభుతో అంటున్న మాట, ఆయన బయలుదేరి మార్గమున పోవచుండగా, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేయొచ్చు అనేక ప్రాంతాలు సందర్శిస్తున్న సమయంలో ఈ యవనుడు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి అంటున్నాడు, పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుటి మోకాళ్ళు పడ్డాడు. మోకాళ్ళ మీద ఆయన దగ్గర నిలబడి అంటున్నాడు, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు అంటున్నాడు. అంటే మంచి బోధకుడిగా, మంచి ప్రవక్తగా, దేవుని యందు తనకున్న ప్రేమను వ్యక్తపరిచిన యవనుడు ఎప్పుడైతే తాను ఆ విధంగా ప్రభువుని నిత్య జీవానికి కావలసిన, వారసత్వానికి కావలసిన ఆ యొక్క మేలైన దాని కొరకు తాను దేవుని ఎదుట మోకాలించాడో ఆ సందర్భంలో యేసు ఒక మాట అంటున్నారు. ఏమని? యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడనో సత్పురుషుడు కాడు అన్నాడు. అంటే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగిన వాడే, గ్రహించిన వాడే, ఆయన యొక్క విశేషమైన కార్యాలను చూచిన వాడే అతడు ఈ విధంగా ప్రభువుని మరి సత్పురుషుడని, సద్బోధకుడని తాను మరి పిలవటం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రభువు తండ్రి చిత్తాన్ని, తండ్రి ప్రేమను కలిగి ఆయన యొక్క ఉన్నతమైన స్థానాన్ని మానవులమైన మనకి ఆయన అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు అన్నమాట ఏమని? యేసు సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడనో సత్పురుషుడు కాడు అని. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు,
అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుమను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అంటే అతడు ప్రభువుని సంబోధించిన విధానాన్ని బట్టి ప్రభు అతనిని ఇవన్నీ ఇతడు పాటిస్తున్నాడు కాబట్టి, ఇతడు వీటిలో కొనసాగుతున్నాడు కాబట్టి, ఈ విధంగా తను మాట్లాడగలిగిన విధానాన్ని బట్టి ప్రభు అక్కడ ఏవైతే అంటే నరహత్య కానీ, వ్యభిచారం కానీ, దొంగతనం కానీ, అబద్ధ సాక్ష్యం కానీ, మోసపుచ్చడం కానీ, తల్లిదండ్రులను సన్మానించడం కానీ, ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నావు అని ప్రభు అక్కడ ఆ వ్యక్తిని బట్టి, తన మాటను బట్టి, తన ప్రవర్తన బట్టి ప్రభు అక్కడ సంబోధించినప్పుడు ఆ యవ్వన అంటున్నాడు, అందుకు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఉంటునని చెప్పాను. అంటే చిన్ననాటి నుండి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా, ఇవన్నీ అనుసరిస్తున్నవాడిగా, తాను తన ప్రవర్తన బట్టి, తన మాట విధానాన్ని బట్టి, ప్రభువుని సంబోధించిన విధానాన్ని బట్టి ప్రభు అక్కడ ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగానున్నది అంటున్నాడు. అంటే ఇక్కడ ఏదైతే అతడు నిత్యజీవం కొరకు కనిపెడుతున్నాడో ఆ నిత్యజీవాన్ని పొందుకోవడానికి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువు తనకి ఆ నిత్యజీవాన్ని అనుగ్రహించాలి కాబట్టి ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒకటి కొదువుగా ఉంది అంటున్నాడు. అంటే ఒక విషయంలో వాడు తప్పిపోతున్నాడు. ఆ తప్పిపోతున్న స్థితిని అక్కడ ప్రభు అతనికి గుర్తు చేశాడు. ఏమని? నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకి ఇమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. ఆ ధనము, ఆ సంపద ఏదైతే ఉన్నదో అది తనని నిత్యజీవానికి వెళ్లకుండా ఆటంకపరిచేదిగా ఉన్నది. ఈ లోకధనము మనలను దేవుని యొక్క చిత్తానికి దూరపరిచేదై ఉన్నదనే విషయాన్ని ప్రభు అక్కడ ఆ యవ్వనునికి గుర్తు చేశారు. అంటే ఏదైతే తాను వేడుకుంటున్న మాటలు, నిత్యజీవాన్ని నాకు పొందాలంటే ఏం కావాలి అన్నప్పుడు అన్నీ కూడా అనుసరిస్తున్నానని చెప్పినప్పుడు ఆ కొదువుగా ఉన్న ఒక్కదానిని నీవేం చేయమంటున్నాడు? విడిచిపెట్టమంటున్నాడు. వాటిని బేదలకు ఇచ్చేయమంటున్నాడు. ఆ విధంగా చేసి నన్ను వెంబడించమని ప్రభు ఆ యవ్వనునికి గుర్తు చేసి, అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. మరి ఇన్ని పాటిస్తున్నవాడు, ఇన్ని చేస్తున్నవాడు ఆ సంపదను విడిచిపెట్టలేక, లోకము యొక్క ధనాన్ని, లోకాన్ని విడిచిపెట్టలేక ముఖం చిన్నబుచ్చుకుని నిత్యజీవాన్ని కూడా వదులుకునే పరిస్థితికి వచ్చేసాడు. అంటే ఈ లోక ధనము మనలను నిత్యజీవంలోనికి ప్రవేశింపచేయడానికి ఆటంకంగా ఉందనే విషయాన్ని ప్రభు అక్కడ ఆ యవ్వనుని బట్టి గుర్తు చేశారు. కాబట్టి ధనవంతునైన వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్లభం అనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేసి, అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. అంటే ఈ ధనము, ఈ యొక్క ధన సంపద విశ్వాసం నుండి సహితము మనలను మరణంలోనికి, పాపములోనికి నడిపించేది కాబట్టి దాని గురించి చెప్తూ ఆయన మాటలకు శిష్యులు విస్మయముంది. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా నేను, పిల్లలారా, తన ఆస్తి యందు నమ్మిక ఉంచువాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము అంటున్నాడు. అంటే ఈ సంపద, ఈ లోక సంపద మీద మనస్సు కలిగిన వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం. అంటే ఇహమందు వాటిని విడుచుకుంటేనే నీవు పరమందున్న వాటిని పొందుకోగలవు అనే విషయాన్ని ప్రభు అక్కడ ప్రజలతో, శిష్యులతో, ఆ యవ్వనంతో ప్రభు చెప్పడం జరిగింది. కాబట్టి ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూద బెజ్జంలో దూరట సులభం అంటాడు. అంటే ఎంత కష్టమైనది ఆ యొక్క పరిస్థితి అనేది తన హృదయంలో యోచించుకున్నాడు. అన్నీ విడిచిపెట్టాడు, కానీ ధనాన్ని విడిచిపెట్టలేకపోయిన పరిస్థితి. అంటే ఈ లోకంలో ఉన్నవి మానవుని ఏ విధంగా మరణానికి, నాశనానికి నడిపించేవన్నవో, నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఇహమందు విడిచిపెట్టవలసిన వాటి యందు మనస్సు నిలుపుకోలేక అతడు వెనక్కి తిరిగాడు. కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నవాడు మాట,
ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూదే బెజ్జములో దూరటం మేలు. అంటే అంత చిన్న విషయంలో అతను ఏమవుతున్నాడు, వెనుదిరిగిపోయాడు. అలాగా ఈ లోకము యొక్క ఆశలు విశ్వాసం నుండి మనలను పక్కకి నడిపించేవి ఉన్నాయి. కాబట్టి అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయనని అడిగిరి. ఇలాగైతే ఎవడు రక్షింపబడతాడు, ఎవడో కూడా రక్షింపడ్డా కదా అనే మాటలు వారు మాట్లాడుతున్నప్పుడు ప్రభు అంటున్నాడు, యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తము సాధ్యమైన. అసాధ్యమైనది సాధ్యం అంటే నీ హృదయాన్ని, నీ ఆలోచనను, నీ ప్రవర్తనను ఇహమందుండు వాటి మీద, ధనమందు కాక దేవుని యొక్క నీతిని, సత్యమును అనుసరించి పరలోకంలో దేవుడు నీ కొరకు ఏదైతే సిద్ధపరచునై ఉన్నాడో ఆ నిత్య జీవంలో ఆయనతో పాటు నీవు జీవించడానికి కావలసిన దాని యందు నీ హృదయాన్ని వెచ్చించినట్లయితే, కేవలము ధనము కోసము ఆ నిత్య జీవాన్ని కోల్పోయిన యవనుని బట్టి మనం ఏదో ఒక దాని యందు మనస్కరించక ఆ నిత్య జీవంలో ఆయనతో యుగయుగాలు జీవించాలంటే ఇహమందుండు వాటి యందు మనస్సును గారికి కాక ఆత్మయందును, సత్యమందును, దేవుని నీతి యందును, వాక్యమందును నిలిచిన వారమే దేవునితో సదాకాలము జీవించే ఆ నిత్యరాజ్యములో, పరలోకంలో ఏదైతే దేవుడు మన కొరకు ధనాన్ని సమకూర్చాడో అక్కడ ఆయనతో పాటు ఆ రాజ్యంలో ఉండగలిగిన స్థితి మనమందరం కలిగి ఉండాలని, లోకం వైపు, పాపం వైపు, ఇహ సంబంధమైన వాటి యందు మనస్కరించక ఆత్మయందు నిలిచిన వారమై ప్రభువుతో, పరిశుద్ధాత్మతో ఆ నిత్యరాజ్యంలో సదాకాలము జీవించేవారమై ఉండాలని భక్తుడైన మార్కు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల ప్రభువా, ఇహమందుండు వాటి యందు గాక పరమందుండు నీ నిత్యత్వములో నీతో యుగయుగాలు జీవించగలుగుటకు మాకు నేర్పించండి. లోకం వైపు, పాపం వైపు పోక నైనా శరీరాశ, నేత్రాశ, జీవబుడంబముల యందు నిలిచిన వారమై విశ్వాసమును సైతం కోల్పోతున్న పరిస్థితులు. అవును నాయనా, యవన కాలమందు తాను నీ సన్నిధికి వచ్చి మోకరిల్లి అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాడు, అన్నీ చేయుచున్నాడు. కానీ తనకున్న ఆస్తిని విడవలేక తను వెరిదిరిగిన వాడై ఉన్నాడు. కాబట్టి నాయనా, ఒకవేళ అటువంటి స్థితిలో మేము ఉంటున్నామేమో, ఆ స్థితిలో మేము ఉండకుండా మారు మనస్సు కలిగి, పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యాన్ని, నిత్య జీవాన్ని పొందుకోవడానికి కావలసిన స్థితి మా అందరికీ దయచేయమని, నేడు దిన పరిచర్యలో, సేవలో మీ సన్నిధి మా పైన ఉంచండి. మేము బలహీనలను బలపరచు, మేము రోగులను స్వస్థపరచు. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యమును దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. అయ్యా, నేటి వాక్యము చేత, నీ ఉపదేశముల చేత మమ్మల్ని స్థిరపరిచి, బలపరిచి నీతో సదాకాలము జీవించగలందుల కట్టి కృప దయచేయమని, మహిమా, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని, మీరు ఆకడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానుదినాలు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించుము. శోధనలో తేక దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడేండి సంరక్షించునుగాక. ఆమేన్.